హలో అండి. ఇది ఊరు నుండి వచ్చిన తర్వాత తీసిన వ్లాగు. ఊరు నుండి అయితే వచ్చేసామండి. ఆ రోజు వీడియో ఏం తీయలేదు. నెక్స్ట్ ఊరు నుండి వచ్చిన తర్వాతనే వెజిటబుల్ ఏం లేకోకుంటే నైట్ మా హస్బెండ్ మార్కెట్‌కి అయితే వెళ్ళి తీసుకొచ్చాడు ఇవన్నీ. ఇవి వచ్చేసి 2 కేజీస్ టమాటో 50 రూపీస్‌కి, ఈచ్ వన్ 25 రూపీస్. మా సైడ్ అయితే అలా ఉన్నాయి మార్కెట్‌లో. ఒక్కొక్క చోట ఒక్కొక్కఉన్నాయి. మీ ఏరియాలో టమోటా కాస్ట్ ఎంతున్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆలు ఇది 40 రూపీస్ అంట కేజీ. కేజీ అయితే తీసుకురమ్మని చెప్పాను. ఉంటాయి కదా ఏవైనా రెసిపీస్ చేయడానికి. ఇవి నెక్స్ట్ పైనాపిల్ ఇవి 100కు 3. ఒకటి దేవుని దగ్గర అయితే పెట్టాను. అవి పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదు కానీ నేను ఫ్రూట్ లెక్క అయితే పెట్టాను. నెక్స్ట్ కీర ఇది కేజీ 20 రూపీస్ అయితే హాఫ్ కేజీకి అయితే తీసుకొచ్చాడు 10 రూపీస్ అని. నెక్స్ట్ గోంగూర ఇవి కట్ట ఈచ్ వన్ 5 రూపీస్ అంట 10 రూపీస్కి అయితే తీసుకొచ్చాడు. గోంగూరతో అందరూ చాలా వెరైటీసే చేస్తారు కానీ నాకు ఎందుకో ట్రై చేయాలనిపించదు. నెక్స్ట్ కొత్తిమీర ఇది 10 రూపీస్కి అయితే తీసుకొచ్చాడు. కట్ట 20 రూపీస్ అయితే. నెక్స్ట్ బీట్రూట్ ఇది 20 రూపీస్ అంట హాఫ్ కేజీ. ఈ బీట్రూట్ చూసినప్పుడల్లా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే నాకు గుర్తొస్తుంది. ఇది ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాలేండి. కామెడీగా ఉంటుంది ఈ వీడియో. నెక్స్ట్ క్యాప్సికమ్ కడపకు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తీసుకురావడము క్యాప్సికమ్ అను. ఇది హాఫ్ కేజీ 30 రూపీస్ అంట. ఏదైనా వెరైటీస్ ట్రై చేద్దామని తీసుకురామని చెప్పాను. స్వీట్ కార్న్ ఈచ్ వన్ 10 రూపీస్ అంట. బయట అయితే చాలా కాస్టే ఉన్నాయిలేండి. ఇవి చిక్కుడుగాయలు. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా కొంచెం పులుసు చేద్దామని హాఫ్ కేజీ అయితే తెప్పించాను. తెచ్చినవన్నీ నేను ఇలా బ్యాగ్‌లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అవి నేను తీయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.